ఫస్ట్ క్వశ్చన్ అన్న ఈరోజు. ఏ మ్యాన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 11 అవర్స్ అన్న. ఒక ఆయన జర్నీని 11 అవర్స్ లో కంప్లీట్ చేశాడు. హీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ది సెకండ్ హాఫ్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్స్ పర్ అవర్. ఫైండ్ ది టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ది జర్నీ అన్న. మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఫార్ములా అన్న, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ అన్న. డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్ కదా ఫైండ్ అవుట్ చేయమంది. స్పీడ్ ఇంటూ టైం అన్న. స్పీడ్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ హాఫ్ వచ్చేసి 25 కిలోమీటర్స్, సెకండ్ హాఫ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ అన్న. అప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి మనం. యావరేజ్ స్పీడ్ అన్న. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ S1 ఇంటూ S2 డివైడెడ్ బై S1 ప్లస్ S2. S1 అంటే ఫస్ట్ హాఫ్ స్పీడ్, S2 అంటే సెకండ్ హాఫ్ స్పీడ్ ఇంటూ టైం అన్న. టైం కదా ఇచ్చింది ఇక్కడ. 2 ఇంటూ S1 ఇంటూ S2 డివైడెడ్ బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. S1 ఎంత? స్పీడ్ 1 25, S2 30. S1 ప్లస్ S2 కదా, 25 ప్లస్ 30 65 ఇంటూ టైం అన్న. టైం ఎంత ఇచ్చారు? 11 అవర్స్ ఇంటూ 11 అన్న. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం యూనిట్స్, ఇక్కడ అవర్స్ ఇచ్చాడు, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాను. యూనిట్స్ అనేవి మనకి సేమ్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నా. కిలోమీటర్ పర్ అవర్, అవర్ రావాలి. అదే ఇక్కడ మీటర్స్ ఇచ్చారు, ఇక్కడ సెకండ్స్ రావాలి. అట్లాగా ఇప్పుడు చూడండి, 5 11 టైమ్స్, 5 టైమ్స్. ఇగో 11 క్యాన్సిల్ అయిందన్న. 5 2 సార్ 10 అన్న. 10 ఇంటూ 30 300 కిలోమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు ది పర్చేస్ ప్రైస్ అన్న. పర్చేస్ ప్రైస్ అన్న, కాస్ట్ ప్రైస్ అన్న ఒకటే ఆఫ్ 35 ఐటమ్స్. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్న? సెల్లింగ్ ప్రైస్ అన్న 40 ఐటమ్స్, కాస్ట్ ప్రైస్ 35 ఐటమ్స్. మనకి ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ లో ఐటమ్స్ మోర్ ఉంటే ఆల్వేస్ లాస్ అన్న. ఆల్వేస్ లాస్ అన్నమాట. సో ఆప్షన్ లో ఉన్నాయి, ప్రాఫిట్ ఉన్నాయి, ఎలిమినేట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, 40 35 ఐటమ్స్, డిఫరెన్స్ ఎంత? 5 ఐటమ్స్. మనకి 5 ఐటమ్స్ క్లాస్ దేని మీద నాన్న? 40 ఐటమ్స్ మీద కదా. 40 ఇంటూ 100. 5 డిఫరెన్స్ నానా. ఈ 5 లాస్ట్ మనకి దేని మీద? 40 ఐటమ్స్ మీద మనకి ఇంటూ 100. చూడండి, 4 10 టైమ్స్, 4 25 టైమ్స్, 25 5 టైమ్స్ 125. 10 మీద అంటే పాయింట్ వస్తున్నాను. 12.5 లాస్ట్ నానా. 12.5 అంటే నథింగ్ బట్ 12.5 నానా. ఫస్ట్ ఆప్షన్. అదే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 18. 2 నెంబర్స్ యొక్క సమ్ 80 అన్నాడు. దేని డిఫరెన్స్ ఈజ్ 8. వాటి యొక్క డిఫరెన్స్ అనేది 8 అంట. అయితే ది రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ నాన్న. అంటే ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేసి మనం ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలన్నా. ఫస్ట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. టూ నెంబర్స్ ని నేను ఫస్ట్ నెంబర్ ఏ అనుకుంటున్నాను, సెకండ్ నెంబర్ ని బి అనుకుంటున్నాను. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 80. తర్వాత
అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 8 నాన్న. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 8. ఇదిగోండి ప్లస్ మైనస్ ఉంది కదా, డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా. అప్పుడు ఏ ఏ 2A అవుతున్నాను. A ప్లస్ ఏ 2A. 80 ప్లస్ 8 88. 244 టైమ్స్ నాన్న మనకి ఏ వాల్యూ వచ్చింది, 44 వచ్చింది నాన్న. నెక్స్ట్ బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండిటికి రేషియో చేయాలన్న. కానీ ఆప్షన్స్ చూడండి నాన్న, ఆప్షన్స్ లో ఏ వాల్యూ అనేది డిఫరెన్స్ ఉంది నాన్న. దట్టు ఇక్కడ ఒక్క చోటే మనకి 13 కామన్ గా ఉంది. ఇక్కడ 13 ఉందా, 11 ఉందా చూడండి. 11 ఉంది. 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇక్కడ 11 ఉంది కాబట్టి నాన్న మనకి సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసే నెసెసిటీ లేదనమాట. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అన్న. మళ్ళీ మీరు ఏ వచ్చింది కదా, ఏ తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసి బి కనుక్కొని మళ్ళీ ఆ రెండింటికి రేషియో తీసుకుంటే టైం వేస్ట్ నాన్న. డోంట్ వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, 35% ఆఫ్ నెంబర్ ఈజ్ ది సేమ్ యాజ్ 30% ఆఫ్ అనదర్ నెంబర్. ఫైండ్ ది రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ నాన్న. 35% ఉన్న ఒక నెంబరు సేమ్ యాజ్ 30% ఆఫ్ అనదర్ నెంబర్. అంటే 35% ఆఫ్ నెంబర్స్ నేను ఎక్స్ అనుకుంటున్నాను, వై అనుకుంటున్నాను. 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ వై నాన్న. అయితే మనం కనుక్కోవాల్సింది అంత ఎక్స్ ఈస్ టు వై నాన్న. అంటే నథింగ్ బట్ ఎక్స్ బై వై. రేషియోని మనం ఇలా కూడా రాసుకోవచ్చు నాన్న, తెలుసుగా. ఇదిగోండి 5 7 టైమ్స్ 5 6 టైమ్స్ ఎక్స్ వై నాన్న. రేషియో కదా, అంటే ఎక్స్ బై వై. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఈ వైని ఎడ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ 7ని అడ్ తీసుకెళ్తుంది. 6/7. 6/7 అంటే నథింగ్ బట్ 6:7. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ది ఏరియా ఆఫ్ ఐసోసిలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 81 సెంటీమీటర్స్ కదా. ఐసోసిలిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 81 సెంటీమీటర్ అంట. ఫైండ్ ది లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. మన రైట్ యాంగిల్ ఐసోసిలిస్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి 90 degrees ఉంటున్నాను. హైపోటెన్యూస్ అంటే ఇదే కదా అడిగింది. తిన్నాను ఇది ఎక్స్ అనుకో, ఇది ఎక్స్ అనుకుంది. ఈ రెండు సేమ్ ఉంటాయి నాన్న. ఎందుకని ఐసోసిలిస్ ట్రయాంగిల్ కదా, ఐసోసిలిస్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ఈ రెండు సేమ్ ఉంటాయి నాన్న. ఇచ్చింది ఏమి ఇచ్చాను నాన్న, ఏరియా ఇచ్చారు కదా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ నాన్న. ఏరియా అంతా 81 హాఫ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ నాన్న. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 2 నాన్న. ఎక్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఇంటూ 2 నాన్న. 81 రూట్ అంటే 9 నాన్న. √2కి ఏం లేదు కాబట్టి √2 రాసుకున్నాను. ఇప్పుడు మనం కనుక్కోమని ఏంది, హైపోటెన్యూస్ కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ నాన్న. ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ నాన్న. స్క్వేర్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, రూట్ లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్స్ ఒక్కటే వస్తుంది. ఇక్కడ √2 ఉంది కదా, √2 సేమ్ వస్తుంది. అంటే ఎక్స్ √2. ఎక్స్ అంతా మనకి ఎక్స్ వాల్యూ అంతా 9√2. సో 9√2 ఇంటూ √2 నా. √2 ఇంటూ √2 2 అవుతుందనా. 9 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. 18 సెంటీమీటర్స్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇఫ్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 84 నాన్న. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 84 అండ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆర్ 3 and 124. ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది టూ నెంబర్స్ నాన్న. టూ నెంబర్స్ సమ్ ఇచ్చాడు, వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాను అన్న. ఈ మోడల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ లేకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డిలో కానీ దేంట్లో అయినా సరే ఈ మోడల్ ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్ లో ఖచ్చితంగా వస్తుంది నాన్న. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్స్ నేను ఏ బి అనుకుంటున్నాను నాన్న. వాడు ఏం అడిగాడు? సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ టూ నెంబర్స్. టూ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్ 1/a అవుతుంది, నెక్స్ట్ 1/b అవుతుంది అన్న. వాటి యొక్క సమ్ అన్న ఏబి ఏబి. మనకి ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే a + b ఇచ్చినట్టే, నథింగ్ బట్ 84 నా. ఇక్కడ ఏబి అంటేనా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ టూ నెంబర్స్ ఇచ్చిన కాన్సెప్ట్ లో a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, మీరు నోటెడ్ చేసుకోండి. ఏ ఇంటూ బి అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. 3 × 124. ఇదిగోండి 3 2 × 6 నాన్న, 24 ఉంది. 3 8 × 24 నాన్న. ఇప్పుడు 7 4 7 నాన్న, 4 3 4 1 7/31. ఇదిగోండి 430. నెక్స్ట్ క్వశ్చన్, cos 15 degrees minus sin 75 degrees divided by cos 15 degrees plus sin 75 degrees అని. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే టూ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే సైన్ కి ఆపోజిట్స్ ఏంటి? కాసు కదా. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తానా, ఈ రెండింటి యొక్క సమ్ అనేది 90 degrees అవుతుంది. మనకి ఇలా టూ సైన్స్ ఇచ్చి ఇక్కడ సమ్ 90 degrees అయితే ఆ రెండు ఈక్వల్ అవుతుంది. సైన్ 75 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 15 degrees నాన్న. సైన్ 75 అంటే కాస్ 15 కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అప్లై చేస్తున్నాను. కాస్ 15 degrees మైనస్ కాస్ 15 degrees నాన్న. సైన్ 75ని నేను రీప్లేస్ చేశాను చూడండి. తర్వాత కాస్ 15 degrees ప్లస్ కాస్ 15 degrees నాన్న. ఇక్కడ చూడండి నాన్న, సేమ్ ఉన్నాయి కదా. కాస్ 15 మైనస్ కాస్ 15 అన్న. నీకు 15 వాల్యూ ఎంతో తెలియకపోయినా అవసరం లేదు. ఇక ఏమవుతుంది? ఇది మైనస్ ఇది, ఈ రెండు సేమ్ గా ఉంటే 0 అయిపోతుంది. 0 ఈ వాల్యూ నాన్న. 0 ఎనీథింగ్ అంటే 0 నాన్న. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఎనీథింగ్ 0 అంటే ఇన్ఫినైట్. 0 ఎనీథింగ్ ఉన్నా నీకు 0 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ది ఎల్సిఎం ఆఫ్ 1/3, 7/6, 5/9, 4/27, 8/15 నాన్న. అంటే ఇక్కడ ఎల్సిఎం యొక్క ఫ్రాక్షన్స్ నాన్న. ఫ్రాక్షన్స్ ఫార్ములా నాన్న. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు LCM of numerator divided by HCF of denominator. ఒకవేళ ఇక్కడ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇక్కడ ఏమైంది?
హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ నాన్న. ఇక్కడ మనకి ఏమడిగితే పైన ఇక్కడ కూడా అదే వస్తుంది. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ కదా, న్యూమరేటర్ లో ఏం వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. 1, 7, 5, 4, 8 వీటి యొక్క ఎల్సిఎం అన్న. ఎల్సిఎం అంటే హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాను. 1తో పోతుంది కదా, 1 క్యాన్సిల్ చేయండి. 4తో పోతుంది కదా, 7తో పోతుందా, 5తో పోతుందా, పోదు కదా. 8 × 5 × 7 అన్న. 8 5 40, 40 × 7 218. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అయిపోయిందా. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 3, 6, 9, 27 అంటే 15. వీటిని ఎలా రాసుకోవచ్చు? 3ని 3 × 1గా రాసుకోవచ్చు, 1 × 3గా రాసుకోవచ్చు. 6ని 3 × 2గా, 6 × 1గా. 9ని 3 × 3, 9 × 1. 27ని 9 × 3, 27 × 1, మళ్ళీ 3 × 3 × 3, 3 క్యూబ్ కదా నాన్న. 15 ఎలా రాసుకోవచ్చు? 5 × 3 లేదా 15 × 1. ఇవి ఫ్యాక్టర్స్ నాన్న. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నాన్న. అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్గా 1 ఉంటుంది నాన్న, కానీ 1 హైయెస్టా కాదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది నాన్న. 3 అన్నిట్లో కామన్ హైయెస్ట్ ఫ్యాక్టర్ అవునో కదా చూద్దాం. ఇక్కడ దీంట్లో 3 ఉంది. నెక్స్ట్ 6లో 3 ఉంది, 9లో 3 ఉంది, 27లో 3 ఉంది, 15లో కూడా 3 ఉంది. ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 3 నాన్న. సో 280 డివైడెడ్ బై 3 నాన్న, అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్. క్వశ్చన్, వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ ఫ్రమ్ 1 to 12 అన్న. 1 to 12 యొక్క నెంబర్స్ స్క్వేర్స్ సమ్. ఇది ఫార్ములా తెలుసు కదా, ఇది m × n + 1 × 2n + 1/6. ఇది ఫార్ములా. మనకి స్పేస్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సమ్ అడిగినప్పుడు మనకి ఫార్ములా ఇది n × n + 1 × 2n + 1 /6 నాన్న. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ నాన్న, అంటే టోటల్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అనమాట. 1 to 12 అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12 నెంబర్స్ ఉంటాయి నాన్న. 12ని దీంట్లో పెట్టేద్దాం, అప్లై చేద్దాం. 12 + 1 13, 12 × 2 24, 24 + 1 25 డివైడెడ్ బై 6. 6 2 టైమ్స్ మనం. 13 2 ఎంత? 26 కదా. 26 × 25. ఇదిగోండి 26 × 25 కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 25 × 25 చేద్దాం. 25 స్క్వేర్ అంటే 625. మనం ఇంకొక 25 చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 650 అవుతుంది. 650 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాగ్ సా ఏ క్యాట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 280 meters. ఒక కుక్క ఒక క్యాట్ ని 280 meters దూరంలో చూసింది. ది క్యాట్ అట్ వన్స్ ర్యాన్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 kilometers. అప్పుడు క్యాట్ ఏం చేసింది? 10 kilometers స్పీడ్స్ తో పరిగెత్తింది. అండ్ డాగ్ ఆల్సో ర్యాన్ టు క్యాచ్ ఇట్ విత్ ది స్పీడ్ ఆఫ్ 24 km/h. ఇప్పుడు డాగ్ కూడా దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది, 24 km/h స్పీడ్ తో పరిగెత్తింది. హౌ మచ్ టైమ్ విల్ ది డాగ్ టేక్ టు క్యాచ్ ది క్యాట్ నాన్న? అంటే ఆ కుక్క ఆ పిల్లిని పట్టుకోవడానికి ఎంత టైం పడుతున్నా? డాగ్ ఇక్కడ ఉంది అనుకున్నాను, 280 meters దూరంలో క్యాట్ ఇక్కడ ఉంది. డాగ్ క్యాట్ అని చూసింది కదా. ఇది చూసినప్పుడు క్యాట్ పరిగెత్తింది, ఇటు పరిగెత్తా. ఈ డాగ్ కూడా దీన్ని పరిగెత్తడానికి ఇటు పరిగెత్తాలా ఇటు పరిగెత్తాలా? ఇటే కదా. అంటే స్పీడ్స్ వచ్చేది నాన్న సేమ్ డైరెక్షన్ లో పరిగెత్తుతుంది. అంటే మనకి ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చారు కదా,
సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు స్పీడ్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసి తీసుకుంటున్నాం. అంటే 24 మైనస్ 10 అప్పుడు ఎంత అవుతుంది? 14 km/h. నేను ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్తానంటే, ఇదిగోండి ఇక్కడ యూనిట్స్ చదవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? km/h ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? మీటర్స్ ఇచ్చాను. మనకి మీటర్స్ ఇచ్చినప్పుడు ఉంటే సెకండ్స్ ఉండాలి. కిలోమీటర్స్ ఉన్నప్పుడు అక్కడ km/h ఉన్నప్పుడు అక్కడ కిలోమీటర్స్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? మనకి మినిట్స్ ఉన్నాయి. అంటే మీటర్ పర్ సెకండ్స్ లో అడగల, వాడు మీటర్ పర్ మినిట్స్ లో అడిగాడు. గుర్తుపెట్టుకోండి. మనకి ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనం కనుక్కోమంది ఇది టైం కదా. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 380 మీటర్స్. మనకి స్పీడ్ 14 km/h గంటకి 14 కిలోమీటర్లు. కానీ మనల్ని ఏం అడిగాడు ఆప్షన్లో? మినిట్స్లో అడిగాడు. 14 కదా. 14ని ఫస్ట్ మనం మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకుంటాం. అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత సెకండ్స్ని మినిట్స్లోకి మార్చుతాం. అంటే ఇంటూ 60 చేయాలి. మనకి చదవండి. ఇక్కడ డివైడెడ్ బైలో 18 ఉంది కదా, పైనకి వెళ్తే ఇంటూ 18 ఉంది కదా, డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటారు. ఇంటూ 18 7 2 టైమ్స్ 7 40 టైమ్స్. ఈ జీరో క్యాన్సిల్ చేశాను. 6 3 టైమ్స్ 3 2 12 ఇక్కడ 5 2 10 యూనిట్స్. 12/10 అంటే 1.2. 1.2 మినిట్స్ అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A motorist is traveling at the speed of 50 km/h. How much distance will be covered in 2.5 hours? అంటే 2.5. 50 km/h. ఇక్కడ అవర్ యూనిట్స్ సేమ్గా ఉన్నాయి కదా. మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత? 50 ఇంటూ 2.5 మనకి 50 ఇంటూ 2.5 ఈ క్వశ్చన్కి పెన్ పేపర్ అవసరం లేదు. ఇదిగో 50 కిలోమీటర్స్ కదా, అవర్స్ ఇచ్చారు కదా, మనకి తెలుసు కదా. 50 ఇంటూ 2.5 కదా. 50 ఇంటూ 2 ఎంత? 100. 50 ఇంటూ హాఫ్ అంటే 50లో సగం 25. ఇందాక 100 25 125. మనకి క్వశ్చన్ చూడగానే మనకి అర్థమైపోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఉంది, టైం ఉంది. డైరెక్ట్గా పెన్ను పేపర్ లేకుండా ఇక్కడే మల్టిప్లై చేసేసి ఆన్సర్ పెట్టేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోరింగ్ ఏ రూమ్ 12 meters long, 8 meter wide is to design by squares of maximum possible area. Find the number of space designs required. మనకి రూమ్ ఫ్లోరింగ్ 12 meters long, 8 meters wide. అంటే 12 meters long, 8 meters wide. అంటే మనకి రెక్టాంగిల్ ఇచ్చాను. ఈ రెక్టాంగిల్లో ఇది 12 meters అనుకో, ఇది 8 meters అనుకో. మనకి లోపల ఫ్లోరింగ్ అనమాట. ఫ్లోరింగ్ అంటే కిందే కదా తీసేది, అంటే లోపలే కదా. ఏమన్నాడు? మ్యాక్సిమం స్పేస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్పేస్ ఎన్ని పడతాయని అడుగుతున్నాను. దీనికి ఏముంది? 12 ఉంది కదా, 8 ఉంది కదా. మనకి మ్యాక్సిమం నెంబర్ అడిగితే మనకి హైయెస్ట్ కామన్ ప్యాటర్న్ అంటే హెచ్సిఎఫ్ అనుకో. ఈ రెండింటిని ఫ్యాక్టర్స్గా రాస్తుంది. 4 ఇంటూ 3 ఆర్ 3 ఇంటూ 4, 12 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 2.
1 into 12. Next 6 into 2 or 2 into 6 మనం. ఇదేంటిది 8. 4 into 2 or 2 into 4. 8 into 1 or 1 into 8. HCF అంటే ఏంటి నాన్న? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నాన్న. 1 1 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరా ఇంకా ఏమైనా ఉందా చూద్దాం. ఇక్కడ ఏముంది? 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. 2 ఉంది కాబట్టి 1 ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు 2 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరా లేక 2 కంటే ఇంకోటి ఏముందో చూద్దాం. 4 ఉంది కదా, 2 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు 4 నాన్న. 4 కంటే ఎక్కువ ఇక్కడ 8 ఉంది కదా, 8 చూద్దాం. 8 ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి 4 నాన్న. 4 కదా, దేనిది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నాన్న. 4 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. దీంట్లో 2 టైమ్స్ పోతుంది. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే మనకి హైయెస్ట్ పాసిబుల్ స్క్వేర్స్ నా 6 నాన్న. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఇంకో మెథడ్ ఏంటన్నా, ఈ 8 తీసుకోండి. ఎయిట్ తీసుకొని వాళ్ళతో డివిజిబుల్ చేయాలి. ఈ డివిజన్ అనేది సక్సెసివ్ డివిజన్ అయి ఉండాలి. 8 into 12 నాన్న, అంటే 8 1 8, రిమైండర్ 4 కదా. ఇప్పుడు ఇక్కడ 4ని ఇక్కడున్న దాంతో డివిజిబుల్ చేయాలి. 2 times 8 0. ఇదిగోండి 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ 4 నాన్న. అదే ఇక్కడ 0 లేదనుకోండి, ఇక్కడ రిమైండర్ ఎంతో కొంత వచ్చింది అనుకున్నాం, దాన్ని దీంతో మళ్ళీ డివిజిబుల్ చేయాలి. అట్లా ఎక్కడి వరకు? 0 వచ్చే వరకు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ది ఏరియా స్క్వేర్ ఈస్ 289. ఫైండ్ ది లెంత్ ఆఫ్ డయాగ్నల్. మనకి ఏరియా స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఏరియా ఎంత ఇచ్చాడు? 289 ఇచ్చారు. ఏ స్క్వేర్. స్క్వేర్ ఇటువైపు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 17. మనకి కనుక్కోమని ఏంది? డయాగ్నల్ లెంత్ కదా. లెంత్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఏ రూట్ 2. 17 రూట్ 2. 17 రూట్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కదా. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ స్క్వేర్ డైరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది అన్న ఆప్షన్స్ లో చెక్ చేసుకోండి. ఆ స్క్వేర్ ఇంటూ రూట్ 2 అన్న. ఇదంతా రాసే పని లేదు. మీకు డయాగ్నల్ అడిగాడు, ఏరియా ఇచ్చాడు కదా, ఖచ్చితంగా ఇది స్క్వేర్ నెంబర్ ఇస్తాడు కాబట్టి స్క్వేర్ మీకు స్క్వేర్స్ వచ్చుంటే ఇది ఈజీ నాన్న. ఇది అవసరం లేదు. స్క్వేర్ ఇంటూ రూట్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1200 at 12% per annum for 6 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఈ క్వశ్చన్ చాలా మంది రాంగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకని? మనకి ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగింది 12% per annum కదా. చాలా మంది ఇచ్చిన సమ్ముకి 12% కలుపుకుంటారన్న. కానీ ఈ 12% అనేది ఏంటి? పర్ యానం. మనకేమన్నాడు? కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్న. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఈ 12%ని డివైడెడ్ బై 4 అన్న. 4 చేసిన తర్వాత మనకి 3% వచ్చింది. మళ్ళీ ఇక్కడ 3%తో 1200 చేస్తారన్న, అది కూడా తప్పే. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు? 6 months అన్నాడు. 6 months అన్న, పర్ ఇయర్ కి 6 months ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. క్వార్టర్లీ అంటే 4 కదా, 12/4 చేస్తాం. పర్ ఇయర్ కి 4 క్వార్టర్స్ 4, 12/4, 3% అవుతుంది. మళ్ళీ ఈ 3కి 6 months అడిగాడు. ఇయర్కి వచ్చేసి 6 months ఉంటుంది. 3%ని 6 months గా 6 months గా కన్వర్ట్ చేయాలంటే 3 + 3 అన్న 6.3 into 3 అన్న.
0 నేను నా ఫస్ట్ వీడియోలో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి మనకి పర్సంటేజ్ ఎలా చేంజ్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు 1200లో 6.09%. పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోద్ది, పాయింట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఈ జీరోస్ కూడా ఎలిమినేట్ అయిపోద్ది. ఇప్పుడు 609 అయింది, 609 ఇంటూ 10 టైమ్స్, ఆ తర్వాత 609 ఇంటూ 2 టైమ్స్. డివైడెడ్ బై 100 ఉంది కదా, అంటే 73.0 అవుతుంది. ఇది ఆన్సర్. కదా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాను. క్వార్టర్లీ అన్నా అంటే ఇచ్చిన పర్సంటేజ్ని మనం 4తో డివైడ్ చేస్తాం. తర్వాత పర్ 6 months అన్నాడు. 6 months అంటే పర్ ఇయర్ 2 వస్తుంది. అంటే ఈ 3ని మళ్ళీ 2గా కన్వర్ట్ చేయాలి. అంటే 3 + 3.3 ఇంటూ 3 అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, రీచా purchase a car for 6,50,000 and sold at 7,80,000. 6,50,000 కొని 7,80,000కి అమ్మేసింది. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ప్రాఫిట్ షీ మేడ్ ఆన్ ది కార్ అన్న. కార్ అమ్మిన తర్వాత ఆమె వచ్చిన లాభం ఎంత అడుగుతుంది. లాభం అంటే ఆల్రెడీ సిపిలోంచి ఎస్పీ తీసేస్తే వచ్చేది లాభం అన్నాను. సిపిలోంచి ఎస్పీ తీసేస్తానన్నా 65,000, 78,000 అంటే 6,50,000, 7,80,000 అంటే 1,30,000. మనకి ఇది ప్రాఫిట్, కానీ వాళ్ళు అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి డివైడెడ్ బై 6,50,000 ఇంటూ 100. 4 zeros, 4 zeros, 5 20 times, 5 1 time, 3 times. ఈ 13 క్యాన్సిల్ అయిపోతే 20 మిగిలింది. 20% అంటే ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెంబర్ సిరీస్ ఇది 6, 24, 60, 120, 210 అన్న. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం టిపికల్ అన్న. ఎందుకు టిపికల్ అన్నానంటే మీరు ఇక్కడ 6 4 times అన్నాను, ఇక్కడ చూడండి 60 2 times, ఇక్కడ మనకు తెలియదు. మనకి నెంబర్ సిరీస్లో డిఫరెన్స్ ఉంటుంది, డబల్ డిఫరెన్స్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది, అలా చాలా టైప్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 6కి 24కి డిఫరెన్స్ 18, 24కి 60కి డిఫరెన్స్ 6, 56. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి 9. ఇక్కడ 18 2 times ఉందాము, ఇది 2 times ఉందా, పోనీ 18 మల్టిపుల్గా ఉందా, లేకపోతే ఏదైనా మల్టిపుల్ గుర్తు వస్తుందా, లేదు. ఏ ఫార్మేట్లో లేదు. నెక్స్ట్ డబల్ డిఫరెన్స్కి వెళ్తుంది. డబల్ డిఫరెన్స్కి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ 18, ఇక్కడ డిఫరెన్స్ 4, 1 ఇక్కడ డిఫరెన్స్ 13. ఇక్కడ చూడండి 18, 24, 13 అన్న, అంటే 6 3 times, 6 4 times, 6 5 times, నెక్స్ట్ వచ్చేది 6 times అన్నాను. 6 times అంటే 36 అన్నాను. ఈ రెండింటి నెంబర్కి డిఫరెన్స్ 36 ఉండాలి. 36 ఉండాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత 116, 126. సో ఈ నెంబర్కి 126 యాడ్ చేస్తే
210 ప్లస్ 126 6 3 3 336 నాన్న 336 ఇదిగో మనకి డబల్ డిఫరెన్స్ లో దాంతో పాటు ఇది 3 టైమ్స్ ఉంది, 4 టైమ్స్ ఉంది, 5 టైమ్స్ ఉందని మనం ఐడెంటిఫై చేస్తే మనకి ఇది సింపుల్ అన్న. లేకపోతే ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈ రోజుకి ఇదే ఫైనల్ క్వశ్చన్ అన్న. నెంబర్ సిరీస్ అనేది టోటల్ గా నీ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది అన్న. నువ్వు నెంబర్స్ చూడంగానే నీకు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, అవి కరెక్టా కాదా చెక్ చేసుకో. ఈ నెంబర్ సిరీస్ చూడండి, 6 తర్వాత 11 ఉంది, డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ -3, ఇక్కడ +1, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అనేవి. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకుంటే ఇది కరెక్ట్. 11 9 అంటే -2, 9 7 -2, 7 5 -2. ఇది కింద ఆల్టర్నేటివ్ నెంబర్స్ వచ్చి డిఫరెన్స్ -2 ఉంది, పైన 6 8 +2 8 11 +3 11. ఇక్కడ వచ్చే క్వశ్చన్ మార్క్ వచ్చే నెంబర్ ఏముంది, +2 +3 ఉంది కాబట్టి ఇక్కడ +4 ఉన్నది. 11 + 4 అంటే 15 కరెక్ట్ ఆన్సర్.